ఖిల్లా కారుకు ఒకే ఒక్క సీట్ ఇచ్చి జిల్లా మొత్తాన్ని హస్తగతం చేసుకుంది కాంగ్రెస్. అలాంటి జిల్లాలో ఎంపీ సీట్ గెలవడం పెద్ద కష్టమా? విజయం తథ్యం కాబట్టి 12 మంది ఎదురు చూస్తున్నారు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం. ఇంతకీ ఎవరెవరున్నారు ఆ జాబితాలో? టికెట్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? అధిష్టానం మదిలో ఉన్నది ఎవరు? పొలిటికల్ గా ఖమ్మం చాలా చాలా హాట్ సీట్. కాంగ్రెస్ పార్టీ గన్ షాట్ గా గెలిచే సీట్. ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో కాంగ్రెస్ తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరే పార్టీ బలంగా లేదనే చెప్పాలి. కాబట్టే ఎంపీ సీటుకు అంత పోటీ. ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని అప్పట్లో టాక్ వినిపించింది. ఎందుకంటే ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండానే కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుంది కాబట్టి. అయితే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ మధ్య మరో వార్త వినిపించింది. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని. ఆ మాటకొస్తే సోనియా లేదా ప్రియాంక గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని పీసీసీ తీర్మానం చేసి అధిష్టానానికి పంపించిందంటే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ అగ్రనేతలకు సైతం గురి ఉన్న నియోజకవర్గం ఇది అని. అలాంటి ఖమ్మం లోక్సభ బరిలో ఉండేదెవరు? కాంగ్రెస్ తరపున నిలబడితే చాలు గెలిచినట్టే లెక్క. అందుకే ఖమ్మం ఎంపీ టికెట్ కోసం 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. భట్టి విక్రమార్క ఫ్యామిలీ, తుమ్మల నాగేశ్వరరావు ఫ్యామిలీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ, ఈ 3 కుటుంబాలు ఖమ్మం ఎంపీ టికెట్ కు పోటీ పడుతున్నాయి. వీరికి తోడు వ్యాపారవేత్తలు సైతం బలంగా కోరుకుంటున్నారు. వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, రాయిళ్ల నాగేశ్వరరావు, పొట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, మద్ది శ్రీనివాసరెడ్డి ఇలాంటి ప్రముఖులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఖమ్మం లోక్సభ టికెట్ అడుగుతున్నది స్వయంగా మంత్రుల కుటుంబాలే. పైగా వాళ్లంతా పవర్ఫుల్ లీడర్స్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన భార్య మల్లు నందిని కోసం ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఖమ్మం టికెట్ కు దరఖాస్తు చేసేటప్పుడు మల్లు నందిని బల ప్రదర్శన చేశారు. ఖమ్మం నుంచి ఏకంగా 500 వాహనాలతో గాంధీభవన్ కు వెళ్లి తన దరఖాస్తునిచ్చారు. పైగా ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధన ఉన్నా లేనట్టే ఇక్కడ గెలిచే వారికే టికెట్ అనే ఫార్ములా ప్రెజెంట్ వర్కౌట్ అవుతోంది. సో మదిర నియోజకవర్గంలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న భట్టి విక్రమార్క ఈసారి తన భార్య నందినిని ఖమ్మం ఎంపీగా చూడాలనుకుంటున్నారు. భట్టి విక్రమార్క విషయంలో ఓ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. మొదట్లో పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నించారు, దక్కలేదు. ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అధిష్టానం నచ్చ చెప్పి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. పార్టీ కోసం పెద్ద త్యాగాలే చేశారు కాబట్టి తాను కోరుతున్న ఒక్క ఎంపీ సీట్ను కన్సిడర్ చేస్తారు అనేది భట్టి ఆశ. అయితే భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తున్నారు. సో ఖమ్మం, నాగర్ కర్నూల్ ఎంపీ సీట్లను ఒకే కుటుంబానికి ఇస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఇక ఖమ్మం ఎంపీ సీట్ను బలంగా అడుగుతున్న మరో నేత తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో చాలా సీనియర్ లీడర్, పైగా మంత్రి. తాను రాజకీయంగా యాక్టివ్గా ఉన్నప్పుడే తన వారసుడు యుగంధర్తో రాజకీయ రంగప్రవేశం చేయించాలని ఆశిస్తున్నారు. ఖమ్మంలో తుమ్మల తరపున ప్రచారం చేసి ఎలక్షన్ స్ట్రాటజీ రచించి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు తుమ్మల యుగంధర్. ఈ మధ్యే తుమ్మల యుగంధర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాను ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న విషయాన్ని చెప్పారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో మరో పవర్ఫుల్ లీడర్. 2014లో ఖమ్మం ఎంపీగా గెలిచారు కూడా. కానీ బీఆర్ఎస్ అధిష్టానం విజ్ఞప్తి మేరకు 2019లో ఆ టికెట్ను నామా నాగేశ్వరరావుకు త్యాగం చేశారు. సో ఖమ్మం ఎంపీ సీటు తనది కాబట్టి మరోసారి తన ఫ్యామిలీకే ఇవ్వాలంటున్నారు. తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం ఖమ్మం లోక్సభ స్థానాన్ని అడుగుతున్నారు. పైగా పాలేరులో పొంగులేటి విజయం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన వారిలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా ఒకరు. ఒక విధంగా ఖమ్మం ఎంపీ టికెట్ అడుగుతున్న 3 నేతలకు జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. మరి
ఈ ముగ్గురులో ఒక్కరికి ఇస్తారా లేదా మరో అభ్యర్థిని నిలబెడతారా? మరీ ముఖ్యంగా టికెట్ విషయంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన రేణుకా చౌదరిని రాజ్యసభ ఎంపీగా పంపించారు. సో ఖమ్మం లోక్సభ స్థానాన్ని కూడా మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికే ఇస్తారా లేదా మరో కమ్యూనిటీకి ఛాన్స్ ఇస్తారా? ఏదేమైనా ఖమ్మం ఎంపీ టికెట్ కోసం భారీ లాబీయింగ్ జరుగుతోంది. కాబట్టే రేణుకా చౌదరిని రాజ్యసభ ఎంపీగా అకామిడేట్ చేశారని చెప్పుకుంటున్నారు. ఈ భారీ లాబీయింగ్ వెనుక బలమైన వ్యాపారవేత్తలు కూడా ఉన్నారట. వీరిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వివిసి రాజేంద్ర ప్రసాద్. ఆర్థికంగా బలంగా ఉండడమే కాదు, తన కుటుంబం ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉందంటున్నారు. వివిసి రాజేంద్ర ప్రసాద్ కాకుండా మరో కాంగ్రెస్ నేత కూడా టికెట్ అడుగుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జెట్టి కుసుమకుమార్ సైతం ఖమ్మం ఎంపీ టికెట్ ను గట్టిగా కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన జెట్టి కుసుమకుమార్ది స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాసానికి నేరుగా వెళ్లి వారిని కలిసి మాట్లాడగల చొరవ ఆయన సొంతం. 38 ఏళ్లుగా పార్టీలో ఉంటూ కష్ట సమయంలో పార్టీలో కీలక పాత్ర పోషించారు. మల్కాజ్గిరి అయినా పర్వాలేదు అన్నప్పటికీ ఖమ్మంపైనే గురి ఎక్కువగా ఉంది కుసుమకుమార్కు. కాంగ్రెస్ పార్టీపై అత్యంత విశ్వసనీయతతో ఉన్న వారిలో వి హనుమంతరావు కూడా ఒకరు. ఈ మధ్య తనకేం తక్కువ అంటూ టికెట్ రేస్లోకి వచ్చారు. విహెచ్ కూడా ఖమ్మం లోక్సభ టికెట్ అడుగుతున్నారు. పైగా బీసీ కార్డ్ ప్రయోగిస్తున్నారు. బీసీలకు చట్టసభల్లో సముచిత న్యాయం ఉండాలనేది కాంగ్రెస్సే. బీసీల కులగణన చేసేది కాంగ్రెస్సే. అలాంటిది బీసీ నేతలకు సీట్లివ్వరా అంటూ బలంగా ప్రశ్నించారు. బీసీలంటే కేవలం ఓట్లేసే మిషన్లేనా? ఇంకెన్ని రోజులు ఓపికగా భరించాలి అంటూ తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఖమ్మంలో పొంగులేటి, తుమ్మలకు మంత్రి పదవులు, రేణుకా చౌదరికి రాజ్యసభ ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీనైన తనకు లోక్సభ టికెట్ ఇవ్వాల్సిందే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఖమ్మంకు ఎక్కువసార్లు వెళ్లారు. అప్పట్లో వేరే నియోజకవర్గం వారికి ఖమ్మంలో పనేంటి అనే చర్చ, రచ్చ కూడా జరిగింది. ఆనాడే టాక్ వినిపించింది ఖమ్మం ఎంపీ టికెట్ కోసం విహెచ్ పోటీ పడుతున్నారని. అయితే బలమైన నేతగా రేణుకా చౌదరి కనిపిస్తున్నప్పుడు విహెచ్ కు ఛాన్స్ ఉంటుందా అనే చర్చ కూడా జరిగింది. అయితే రేణుకా చౌదరి రాజ్యసభలో అడుగు పెడుతుండటంతో విహెచ్ కు లైన్ క్లియర్ అయింది. బట్ విహెచ్ పోటీ పడాల్సిన లిస్ట్ చాలా పెద్దది. బడుగు బలైన వర్గాల వారికి సీట్ ఇయ్యరా? మేము బీసీలో ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? అరే ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ముందుగా భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీలను కన్విన్స్ చేయగలగాలి. ఆ తర్వాత ఖమ్మం టికెట్ అడుగుతున్న పార్టీలోని సీనియర్లను బుజ్జగించాలి. వీరితో పాటు కొందరు వ్యాపారవేత్తలు కూడా ఖమ్మం టికెట్టే అడుగుతున్నారు. వారిని కన్విన్స్ చేయగలగాలి. అందుకే విహెచ్ కు పోటీగా చాలా మందే ఉన్నారని చెప్పుకుంటున్నారు. పోనీ పోటీ ఇక్కడితో ఆగుతుందా? లేదు, కమ్యూనిస్టులు కూడా ఖమ్మం ఎంపీ సీటే కావాలంటున్నారు. మరీ ముఖ్యంగా సిపిఐ ఖమ్మం లోక్సభ సీటు కోసం పట్టుబడుతోంది. తమకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బలం ఉంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేయగలిగిందని చెప్తున్నారు. సిపిఐ బలం కూడా తోడవడంతోనే 10కి 9 సీట్లు గెలిచామంటున్నారు. పైగా కొత్తగూడెం అసెంబ్లీలో సిపిఐ గెలిచింది కూడా. అందుకే ఖమ్మం ఎంపీ టికెట్ కు పోటీ పడుతోంది సిపిఐ. సో ఖమ్మం ఎంపీ సీటు చాలా చాలా హాట్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎక్కువ కథ నడిచింది కూడా ఖమ్మం జిల్లా చుట్టూనే. ఖమ్మం జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేస్తామనే ఛాలెంజెస్ నడిచాయి ఇక్కడ. చెప్పినట్టుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటి మినహా అన్ని సీట్లను కాంగ్రెస్ అండ్ సిపిఐ గెలుచుకున్నాయి. మరి లోక్సభ టికెట్ ను ఎవరికిస్తారో, దానికోసం ఎంత సీట్ ఫైట్ జరుగుతుందో మున్ముందు చూడాలి.